శివారెడ్డి గారు, ఖైరతాబాద్ గణనాథుడి ప్రసిద్ధి ఎంతటిదో మనకు అందరికీ తెలిసిందే. అలాగే బాలాపూర్ లడ్డు కూడా, బాలాపూర్ గణపతి లడ్డు వేలం 30 లక్షలకు పైగా ఈసారి వెళ్ళింది. కృష్ణ గారు, ఈ విషయం మీకు తెలుసా? శోభన్ బాబు గారు మీకు తెలియకుండా ప్లాన్ వేస్తున్నారు ఈసారి లడ్డు ఆయనకే. అది శోభన్ బాబు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భక్తితో ఎవరు ఏ లడ్డు కొన్నా కూడా దానికి ముక్తి కలుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. శోభన్ బాబు గారు కొన్నా కూడా నాకు ఇంటికి ప్రసాదం పంపిస్తారు. అది గుర్తుంచుకోండి మీరు. ఎవరు కొంటేనే భగవంతుడి ప్రసాదం కళ్ళకు అద్దుకొని తీసుకోవాలే తప్ప వారు కొంటే నాకు ప్రాబ్లం అవుతుంది, వీరు కొంటే నాకు ప్రాబ్లం అవుతుందనే ఆ నినాదం ఉండొద్దు. అందరూ ఒక్కటే, కళామ తల్లి ముద్దబిడ్డలం. ఏమంటారు? హాహా, బాగా చెప్పారు కృష్ణ గారు. హాహా. శోభన్ బాబు గారు, మరి మీరేమనరా? అంటే కృష్ణ గారు ఆయన పోటీలో ఉన్నారు. ఆయన శోభన్ బాబు గారు ఏవి అనరు, చాలా మృదు స్వభావి. అలాగే కృష్ణ గారు కూడా చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఏదేమైనా కూడా దీనిని జోక్యం కలుసుకుంటున్నారు. చిరంజీవి గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని మీరు అనుకోవద్దు సుమి. ఏదైనా మేమన్నా అనుకోకపోయినా రాజశేఖర్ గారు అనుకుంటారు. రాజశేఖర్ గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఒకసారి మాట్లాడి మీరే. ఏమన్నారో చెప్తే కదా నాకు తెలుస్తుంది. బాలాపూర్ లడ్డు 32 లక్షలకు పాడింది అంటే నిజంగా అదృష్టంగా నిజంగా. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు పోటాపోటీగా చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. దానికంటే ఒక ప్రత్యేకత. అలాగే ఖైరతాబాద్ వినాయకుడు నిజంగా వారు ప్రతి ఒక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు. ఈసారి వారు సింధూర్ అనే ఒక ఇదితో, ఆ నినాదంతో మోడీ గారు చేసినటువంటి ఆ పనికి మెచ్చి ఈరోజు ఈ సంవత్సరం ఆ విధంగా వారు ముందుకు పోవడం అనేది నిజంగా చాలా సంతోషం. సాక్షి ఛానల్ పిలిస్తే రాలనుకున్నారా, రాలేనుకున్నారా? కాశీకి వెళ్ళడం, కాశించుకున్నాడు, వారు నసుడు తన వస బాసుకున్నారా? అదే వేడి, అదే పౌరుషం. దెబ్బకాయ. మీరు ఇంత కాంట్రవర్సీ లేకుండా చెబుతున్నారు, కానీ ఇది శోభన్ బాబు గారు గెలుచుకోవడానికి, కృష్ణ గారు ఓడిపోవడానికి వేలంలో మీరే ప్లాన్ వేశారు, ఆ రకంగా స్కెచ్ గీశారని రాజశేఖర్ గారు అన్నారు. అయ్యా, నేను అన్నానో లేదో నాకు తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కాదు. హే జీవిత నువ్వు చెప్పినావా? ఆయన ఏమో చెప్తున్నారు చూడు. అది వాళ్ళు ఏమో చేసినారు, నేనేదో చెప్పినాను అని చెప్పి నాకు నేనేం చెప్తాను. నాకు నేను లైవ్లో మీ ఇద్దరు చేసేది శివారెడ్డి చేసి మీరు చేసేది చూస్తా ఉన్నాను, ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నేను ఎక్కడ చెప్పినాను? మీరు అనవసరంగా చిరంజీవికి నాకు గొడవ ఏం చెప్తారు దానికి? జీవిత గొడవ చేస్తున్నారు, లింక్ ఇది పెడుతున్నారు ఎక్స్ ఇది కాదు లేదు. చిరంజీవి చాలా మంచివారు, బాగా చేస్తారు. కానీ మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, మీరు ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. మీరు ఇలా అన్నారు చిరంజీవి గారిని. ఏం చెప్పాను పవన్ కళ్యాణ్ గారు? మేమేం చెప్పాము? మీకు ఏమైనా చెప్పామా? రాజశేఖర్ గారు ఏం చెప్పలేదు, అన్నయ్యతో ఏం అనలేదు, నేనేం వెళ్ళలేదు. ఏదేమైనా కూడా భగవంతుడి కార్యక్రమంకి వచ్చినప్పుడు సరదాగా నవ్వుతూ ఉండాలి. ఏ కాంట్రవర్సీగా తీసుకోవద్దు, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఏ ఆర్టిస్ట్ను ఇమిటేట్ చేసినా, ఏం మాట్లాడుకున్నా కూడా అది ఒక సరదాగా తీసుకోవాలి తప్ప దాన్ని మనం కాంట్రవర్సీ చేయొద్దు. అవునా కదా? రైట్. ఈయన కూడా అంటే సినిమాల్లో ఖుషి టైంలో ఒకలా ఉండేది, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సో అబద్ధాల విషయం పక్కన పెట్టినా సో వేరేగా ఉంటుంది. వాయిస్ కానీ లేకపోతే మాడ్యులేషన్ మీరు చెప్పినట్టు కానీ ఇది మీరు గమనిస్తూనే ఉంటారా యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్? గమనిస్తూ ఉంటాము. బట్ సినిమాల్లో చెప్పే డైలాగ్ డెలివరీలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ స్టార్టింగ్లో తను పార్టీ పెట్టినప్పుడు ఆ సినిమా డైలాగ్ ప్రభావం ఉండింది. ఇప్పుడు ఇంకా నార్మల్గా మాట్లాడేస్తున్నారు. రోజు చూస్తే ఆ రోజు మనం అనుకున్నట్టుగా మనం పార్టీ ఉద్దేశించి చెప్పినటువంటి అక్కడ ఇట్లా అట్లా స్మూత్గా పోతా ఉంది. స్టార్టింగ్లో ఆ రోజు చెప్పాను మీ అందరికీ తెలుసు అట్లా ఉండేది ఆ ఫోర్స్. ఇప్పుడు స్మూత్గా అంటే ఆ పదవికి తగ్గట్టుగా బిహేవ్ చేయడము అదంతా కూడా చేస్తారు కాబట్టి ఆ హోదా మెయింటైన్ చేయాలి. రైట్ సార్. తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడున్నది మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ గారు, రైట్? సో మీరున్నప్పుడు రాజకీయ ఒరవడి ఒక రకంగా ఉండేది, మరి ఇప్పుడు చూస్తుంటే ఏమనిపించేది? మీరున్నప్పుడు కాంట్రవర్సీలకి ఏం తక్కువ లేదు మీరు చేసిన వ్యాఖ్యలతో. చేస్తారు రాజకీయం అంటేనే కాంట్రవర్సీలు అవన్నీ నడుస్తూనే ఉంటాయి అని చెప్పుకుంటారా? ఇవన్నీ చెప్పుకునే ముచ్చట్లు కాదు. అంటే మా కాంట్రవర్సీ అప్పుడు ఏముండేదంటే మీరు అని సంబోధించుకునేటోళ్ళం. అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు చేసిన పనులు చూసుకోరు, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు చేసిన పనులు ఎట్లుంటాయి అవన్నీ చూసుకోరయ్యా
అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఏమరా సన్నాసి ఈయాసి ఊఆసి అనేది తిట్టుకుంటే తప్ప ఇంకేం లేదు. కాంట్రవర్సీ ఉండాలి. ఒక పొలిటికల్ లీడర్ అన్నప్పుడు చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, చేయాలి, చెప్పాలి, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవాలి, చేయాలి. ఇదేంటే నాకు అర్థం కాదు. ఊ అంటే తిట్టుకున్నాడేనా, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. దానిలో కొంచెం బూతులు దొల్లుతూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా మర్యాద లేకుండా, ఒక శాసనసభ్యుడికి మర్యాద లేకుండా, ఒక మినిస్టర్కి మర్యాద, ఒక ఎంపీకి మర్యాద లేకుండా, ఒక ముఖ్యమంత్రికి మర్యాద లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తిడుతుంటారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తిడుతుంటారు. అది సీఎం అని చూడరు, లేకపోతే మామూలు వ్యక్తి అని చూడరు. ఏ నృత్త మాటలు ఉన్నాయి. ఇక అన్నీ చెప్పుకునే ముచ్చట్లు కాదు. అప్పట్లో మా రాజకీయం వేరు, మా కథ వేరు. సోనియా గాంధీ తీసుకొచ్చి నేనే, ఇందిరాగాంధీ తీసుకొచ్చి నేనే, గాంధీ తాతను తీసుకొచ్చి నేనే, సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చి నేనే. ఎక్కడికే మీ ఇంటికా కాదే పార్టీలకి. సో రోసే గారు మీకేమనిపిస్తుంది ట్యాంక్ బండ్ చూస్తుంటే? సో అంగరంగ వైభవంగా ఉంది ఇక్కడ మన హైదరాబాద్లో నిమజ్జనం కార్యక్రమం. చాలా బాగుంది. ఏమిటి ట్యాంక్ బండ్ మీద పోలీసు వ్యవస్థ వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి అన్నీ కూడా నిబంధనలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా పోలీసు వారికి ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. దగ్గుతుందని కాదు. ఏమిటి అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గరికి ఆ ప్రొటెక్షన్ కూడా అవసరం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి చూసే అవకాశం ఉంది. అందులో చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, వృద్ధులు ఉంటారు. వారందరికీ సమపాలుగా రక్షణ కల్పించడం అనేది మన బాధ్యత. కాబట్టి వారందరూ కూడా పోలీసు వ్యవస్థ దీనిలో సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వారు విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. అన్ని పరిసరాలు, అన్ని ప్రాంతాల్లో చక్కగా పోలీసు వ్యవస్థ చక్కగా చురుగ్గా పాల్గొంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వారందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి నిన్న నేను చెక్ చేయడం కూడా జరిగింది. ప్రతి చోట టాయిలెట్స్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, రెస్ట్ తీసుకోవడానికి మరి ఒకవేళ వర్షం పడితే వారికి కొంచెం తలదాచుకునే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అనేది గవర్నమెంట్ని నేను ప్రత్యేకంగా అభినందించుకోవడం ఉండలేకపోతున్నాను. రైట్. కేసీఆర్ గారు మీరు చెప్పండి, అటు రోసయ్య గారు చూసినా, ఇటు సీనియర్ నాయకులు అందరు చూసినా నిమజ్జనం దగ్గర ఉన్నారు, మీరేమో ఎర్రవెల్లి గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. ఏంటి సార్ ఇది? పరిస్థితుల ప్రభావం. ఇంతకుముందు నేనుంటేనే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఎవరు ఉంటేనేందే అది అవుతుంది కదా, అయ్యే పని అయితేనే ఉన్నది. ఏదో వేరే ఇష్యూలా నేను ఎర్రవెల్లిలో ఉన్నా, గెస్ట్ హౌస్లో ఉన్నా. పార్టీ మీటింగ్లు ఉన్నాయి, కథ ఉన్నది, కార్యక్రమం ఉన్నది, మాట్లాడేది ఉన్నది, కొన్ని డిసిజన్స్ అర్జెంట్ డిసిజన్ తీసుకునేది ఉన్నది. దానికోసమని ఇక్కడ ఉన్నా. లేదంటే నన్ను కూడా పోయి ట్యాంక్ బండ్కి పోయి ఏమంటావేందా నాకు కాదు, తెలవక అడుగుతున్నా ముచ్చట. భయంగా కూడా బజార్లో గుడి పెట్టిందట. ఏం అడగనట్టుగా చక్కగా వండుకుంటూ అని అడిగేటి అడుగుతూనే ఉన్నాడు. పొట్టుని పొడుగుడు కొడితే పొడుగుడు పోషమ్మ కొట్టిందట. అట్లా శాస్త్రం. ఏందా నీ లొల్లి నాకు అర్థం కాదు. నీ సంగతి బయట చెప్తా, మళ్ళీ అత్త నేను వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. వండర్ఫుల్ శివారెడ్డి గారు. సో హైదరాబాద్, సో మీరు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కదా, నిమజ్జనంలో మీ పార్టిసిపేషన్ ఎట్లా ఉండేది?